హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిలక్స్ వరల్డ్. ఈరోజు మనకైతే భీమవరంలో మావులం గుడి కాడ అనేది తీర్థం అనేది జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ తీర్థం అనేది చూసుకుంటే మనకి మనకి మొన్న నరసాపురంలో చేసాను కదా, చూపించాను కదా, అలాగే జరుగుతుంది. కాకపోతే సంక్రాంతి అంటే అది ఒక సంబరాలు మనం చెప్పలేము. ఆ ఫెస్టివల్ ఎప్పుడు వస్తుందని చూస్తాం. దీనంత పెద్ద ఫెస్టివల్ ఇంకనేది ఇంకేదీ లేదు. మళ్ళీ భీమవరంలో కూడా అలాగే జరుగుతుంది. ఎక్కడ కూడా సంక్రాంతి నుంచి స్టార్టింగ్ అవుతుంది. కరెక్ట్‌గా ఇక్కడ నెల అనేది ఉంటది. మనకి మన నరసాపురంలో అయితే 5 రోజులు అనేది చేస్తారు. ఇక్కడ అనేది మొత్తం కరెక్ట్‌గా నెల అనేది జరుగుతుంది. 30 రోజులు. మనకి నైట్ అనేది చూసుకుంటే చాలా బాగుంటది. లైటింగ్ కట్టి ఇదంతాని. ప్రతి వీధిలో మొత్తం ఫుల్‌గా లైటింగ్ ఇయన్నీ ఉంటాయి. మీకు మొత్తం క్లియర్‌గా చూపిస్తాను వీడియో అంతా. మీరెక్కడ స్కిప్ చేయొద్దు. మన ఛానల్ కొత్తగా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని న్యూస్‌కెళ్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకాన్ అనేది ఆన్ చేయండి. మనకి ఇక్కడ ప్రతి వస్తువులన్నీ ఉంటాయి. మనకి ఈ దేవత అనేది చాలా పవర్‌ఫుల్ చెప్పాలంటే అమ్మవారనేది. దీనంత పవర్‌ఫుల్ అమ్మవారు ఇంకేది లేదు. చాలా పవర్‌ఫుల్ చెప్పాలంటే ఈ అమ్మవారనేది. లోనగనేది ఎంట్రీ మనకి వీడనేది తీసుకుండానికి ఉండదు. మేము మొత్తం బయటనేది మొత్తం కవర్ చేస్తాను తప్పకుండా. మీరు కామెంట్ చేయండి వీడియోస్ అన్నీ ఎలాగున్నాయి ఏంటనేది. మనకి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినోళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్ చేయండి. మనకి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు డైలీ అనేది వస్తూ అనేది జరుగుతది. డే బై డే 2 డేస్‌కి ఒక వీడియో అనేది వస్తది. చూడండి ఇక్కడ బాగా రష్‌గా అనేది ఉంది ఇప్పుడు చూసుకుంటే 4 అనేది అవుతుంది టైము. మనకి నైట్ అనేది కుదరదు. మేము అది దూరం చెప్పాలంటే. మన సబ్స్క్రైబర్‌లకు కూడా చూపించాలి. ఆళ్ళు వస్తారని చెప్పి నేను కొద్దిగా ఎర్లీగా వచ్చి చేస్తాం అనేది జరుగుతుంది. నైట్ అనేది చాలా బాగుంటది లైటింగ్ గట్టా ఇదంతా చూసుకుంటే. మనకి ఎక్కడ పెట్టినట్టు లైటింగ్ అని ఇంకెక్కడ ఏ ఊర్లో గాని ఉండదు. మొత్తం చూస్తా ఉండండి. మొత్తం తీర్థమంట ఎలాగుంటది ఏంటనేది. కామెంట్ చేయండి వీడియో ఎలాగున్నది ఏంటనేది. మనం 8 గంట అయినా వచ్చాం మెత్త మధ్యాహ్నం. పిఠాపురం ఎమ్మెల్యేగా తాలూకా చెందిందిరా అదేనా లోన్కి ఎవడా ఏమో చూడలే నేను. ఇంకో పార్ట్నర్ అక్కడ ఉన్నాడు తీస్తున్నాడా తీస్తున్నాడేంటి తెలుసు మాకు. ఇప్పుడు అనేది మనకైతే ఇప్పుడు దగ్గరకంటే వచ్చేసాము. ఇప్పుడు అది దాటితే మనకనేది ఇంకా తీర్థం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇదంతా తీర్థమే. మనకి అది గుడి దగ్గర అనేది వచ్చేసాము. చూడండి అక్కడ మనకి జాతర నెల రోజులు కదా, ముందు ఒక 20 రోజుల నుంచి అనేది మొదలెడతారు. ఇక్కడ లైటింగ్ అని, ఈ డెకరేషన్ కానీ ఇవన్నీ చాలా కష్టం. ఇవన్నీ కట్టాలంటే అంటే నైట్ కర్రలు ఇవన్నీ పెట్టి కడతారు. చాలా సేపు అనేది పెడతది మనకి చూస్తుంటే చాలా రోజులు. అయన్నీ కట్టాలి మళ్ళీ అన్ని బోలెడు పని. మనకిక్కడ అన్నీ ఉన్నాయి. ప్రసాదాలు గట్టా ఇయన్నీ మీరు ఎళ్ళినప్పుడు అంతా తీసుకొని ఎళ్ళండి. చూడండి చాలా ఐటెమ్స్ ఉన్నాయి. దాదాపుగా ఒక 61 సంవత్సరం నుంచి చేస్తున్నారు ఇక్కడ అనేది. మీరు బోర్డ్ మీద గమనించే ఉంటారు చాలామంది అనేది. మా ప్లేస్‌లో అని చెప్పాం కదా! మధ్యలో టూర్ అనేది వెళ్ళిపోతున్నాం మేము ఇంకా కర్రల మధ్యలోంచి. చూడండి ఇక్కడ నుంచి అనేది బాగా రష్‌గా అనేది ఉంటది. దేవత గుడి కాబట్టి ఇక్కడ మనకి అమ్మవారు చాలా పవర్‌ఫుల్ ఇక్కడ అనేది. చాలా అంటే చాలా నిష్టగా ఉంటారు జనం అనేది ఇక్కడికొచ్చినోళ్ళందరూ. ఇక్కడ నుంచి మొత్తం క్లియర్‌గా అంతా చూడండి ప్రతి ఒక్కటిని. ఆడు పట్టుకోడే. చచ్చిపోయాడు బాబు. షాప్‌లో తీరా
మనకిప్పుడు ఆ రోడ్డు, ఈ రోడ్డని లేదు. మనకిక్కడ చాలా రోడ్లనేవి ఉన్నాయి. వచ్చినందరూ చాలా జాగ్రత్తగా రావాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే క్రౌడ్ అనేది బాగా ఎక్కువుంటది. రోడ్లో కూడా చిన్న చిన్న పిల్లలుంటారు కదా! ఆళ్ళన్నీ తప్పిపోతారు. వచ్చినోళ్ళందరూ అసలు ఆళ్ళ చెయ్యనేది వదలొద్దు. మొత్తం చాలా రోడ్లనే ఉన్నాయి. 4 రోడ్లు, 5 రోడ్లో ఉన్నాయి. మనకి ఎటు నుంచన్నా రావచ్చు ఇక్కడ గుడికనేది. మొత్తం మనమైతే గుడి ఆపోజిట్‌లో ఉన్నాము. రోడ్డిది. లోనకి మన చెప్పులని ఇప్పుడు ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నాం. చెప్పులు పెట్టి అప్పుడు లోనకనేది ఎళ్ళాలి. మీకు చూపిత్తాను లోనకెళ్ళిన తర్వాత. దేవుడైతే లోన ఎలా అనేది లేదు. ఫోన్ గాని, కెమెరా గాని. దాని గురించి నేను మొత్తం కొద్దిగా అనేది చూపిత్తాను అంతే మార్గం. ఎళ్ళు మార్గం అంతే. ఎక్కడ పెట్టాలరా? చూడండి మా వోడు చెప్పులు పోకుండా మా అందరి చెప్పులన్నీ చెప్పుకుని కొప్పేసుకుని వస్తున్నాడు. ఈడైతే ఎలా నవ్వుతున్నాడు సిగ్గు లేకుండానే. ఇక్కడ మొత్తం ఎన్ని ఇలాగా దారిని ఉంది. ఇలా నడుచుకుని మొత్తం అంతా వెళ్ళాలి ఇప్పుడు. చాలా లాంగ్. ఇప్పుడు దారిని తప్పిపోయా. అసలు రావాల్సిన ఎత్తు కాదు. నేను చెప్తే లేదు మా వాళ్ళు అయితేని. వేరే రూట్ ఉంది వచ్చే నుంచి అలా రావాలి. మళ్ళీ ఇప్పుడు వెనకనేది వెళ్ళి ఇంకా వేరే రూట్లో నుంచి అయితే ఇప్పుడు వెళ్తున్నాం లోన్కి. చూడండి లోన్ అనేది డెకరేషన్ గట్టా చాలా బాగుంది అక్కడ. మీరు కూడా వచ్చినారంటే కామెంట్ చేయండి ఎవరన్నని. మా వాడు చెప్తున్నాడు వీడియోలు తీయకూడదని. నేను మొత్తం కొద్దిగా చూపిస్తానని చెప్తాను. మొత్తం డెకరేషన్ గట్టా ఇదంతా చాలా బాగుంది. పైన చూసుకుంటే చెప్పాను కదా. ఎందుకంటే మనకి ముందు చాలా రోజుల నుంచి అనేది స్టార్ట్ చేస్తారు. ఇక్కడ డెకరేషన్లు అన్ని చేస్తాం. 20 రోజుల నుంచి స్టార్ట్ చేస్తారు మనకి ఎలా కాకపోయినా. ఎందుకంటే మనకి మామూలుగా ఒక రోడ్డు 2 రోడ్లు అని అనుకోవచ్చు. 4 రోడ్లు డెకరేషన్ లైటింగ్ మొత్తం డెకరేషన్లు పెద్ద పెద్ద బోర్డులు అని పెట్టాలి కదా. మనం అయితే ఇప్పుడు దర్శనం చేసుకుని అయితే బయటకు అనేది వచ్చేసాం. చాలా బాగా జరిగింది దర్శనం అయితేని. ఇప్పుడైతే బయటకు అనేది వచ్చేసాం. ఒకటి చూడండి మా వాళ్ళు అయితేని. ఇప్పుడు అనేది అక్కడ బొట్టు ఉంటది. మా వాడిని ఎత్తిన్నాడు బొట్టు గురించి. అది బొట్టు ఎట్టుకుని ఇంకా జైగా ఇంటికి వెళ్ళిపోదాం మనం అయితేని. మొత్తం ఇక్కడ చాలా బాగా జరిగింది చెప్పాలంటే. ఈ సంవత్సరం ఖాళీగా ఉంది. మామూలుగా అయితే అసలు ఖాళీ ఉండదు. అంటే మేము సంక్రాంతి అయిన వెంటనే వచ్చాం కాబట్టి మాకు కొద్దిగా అంతేమనిపించట్లా. ఇప్పుడు కాదు కానీ నైట్ అనేది ఉంటది. జాతర అనేది అప్పుడు బాగుంటది. క్రౌడ్ అనేది బాగా. అసలు ఖాళీ ఉందండి నైట్ అటు నుంచి ఇటు నుంచి వెళ్తాం. చూడండి అక్కడ ఎంత పెద్ద పెద్ద పీస్ మెటల్ గాని అచ్చులు గాని ఇవన్నీ ఉన్నాయి. మా వాడైతే బొట్టు తీసుకున్నాడు. దేంట్లో మా వాడైతే ఆలోచిస్తున్నాడు. కవర్ అవ్వట్లేదు ఎవలోనే. ఇంకా వేరే వాళ్ళు అనేది అడుగుతున్నాడు మా వాడైతేని. మా వాళ్ళు అయితే ఇంకా నేర్చుకుని అనేది వెళ్ళిపోతున్నారు. చూడండి ఎంత బలంగా కట్టారో కర్రలని. మనం మనుషులు ఎక్కినా కానీ ఎరగవు. అంత బలంగా ఉంటది చెప్పాలంటే. కర్రలు గాని ఎన్నెన్ని బోర్డులు అయ్యి మొత్తం ఫ్లెక్సీలు ఇవన్నీ లైటింగ్ కూడా వెళ్తుంది నైట్. నైట్ అనేది మీకు చూపిస్తాం కానీ కుదరదు. ట్రై చేస్తాను ఒకవేళ మళ్ళీ వచ్చినప్పుడు అయితేని. తప్పకుండా పెడతాను తీసి. మీరు ఎలాంటి వీడియోస్ కన్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీరు కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది నేను తప్పకుండా తీసి అనేది అప్లోడ్ చేస్తామని జరుగుతుంది. అటు అందరు కొంచెం అలా చేస్తాం బాగుంటుంది వీడియో. మా దగ్గర ఇంటికి టెంట్ అంటే 10 వెళ్ళినప్పుడు కూడా జనరల్ కాబట్టి.
నన్ను ఎక్కువ చెప్తాను చెప్తే ఏంటి నీ అన్ని ఎలా తీసుకున్నాను చేస్తారు చేస్తాను కాదు ఇంతకు నువ్వు యూట్యూబర్ నేను యూట్యూబర్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాయి ఫ్రాన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా వాడైతే సింబల్ బొమ్మ అనేది కొనుక్కున్నాడా చూడండి. మా మా వాడు కొనుక్కున్నాడు. ఆడు శంకర్ ఆడి పేరు. ఆడు కొనుక్కున్నాడు. ఇప్పుడైతేనే మనకి ఎప్పుడైతే వెళ్ళిపోదాం అక్కడ తీసుకుని చాలా రష్ అనేది ఉంది. చూడండి నేను కూడా పట్టుకున్నాను, మీకు చూపిస్తున్నాను. మీ సబ్స్క్రైబర్ల గురించి చూపిస్తున్నాను నేను అయితేనే. మీరు అంత అలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా మీకు అంతే అలాగా ఉంటాను నేనుని. చూడండి బాగా రష్ అనేది ఉంది. కొళ్ళు రష్ అనేది బాగా ఎక్కువైపోతుంది. రష్ అనేది తెగ్దాం అనుకుంటే బాగా ఎక్కువైపోతుంది రష్ కొళ్ళు. చాలా క్రౌడ్ అనేది కూడా బాగా ఎక్కువగా ఉంది. మా వాడైతే నచ్చిందడు మరి అటు ఇటు ఏమో అర్థం అవ్వట్లేదు. ఇంకా చూడండి మొత్తం వచ్చినైతే ఎవరు మిస్ అవ్వద్దు. చాలా బాగా ఉంటుంది. మీరు చాలా బాగా జరగాలని దర్శనం అయితే ఒక 12 టైంగులు వచ్చేస్తే మనకు కొద్దిగా ఫ్రీగా అనేది ఉంటుంది. ఖాళీగా ఉంటుంది అప్పుడండి. ఫ్రీగా కొద్దిగా ఎక్కువసేపు దర్శనం అనేది వెళ్ళొచ్చు. అంటే అక్కడ లోన సెక్యూరిటీలు కట్టాలి అందరూ ఉంటారు. ఎక్కేసేపటి అంటే 1 నిమిషం అలాగా 4 నిమిషాలు కూడా చాలా బాగా జరుగుతుంది చెప్పాలంటే. మీరు కూడా వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకుని అందరూ వెళ్ళాల్సిందిగా కోరుచున్నాను నేనైతే. రండి ఎవరన్నా మీకు సంక్రాంతి తీర్థంగా ఈ తీర్థంగా వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మనకు అనేది మీరైతే సంక్రాంతికి ఈ తీర్థం మిస్ అవుతాం ఇంకా మీకు అన్నిది ఏదోలా ఉంటుంది చెప్పాలంటే. ఎందుకంటే ఈ 2 ఫెస్టివల్స్ మనకి మెయిన్. ఇంకా ఫ్రెండ్స్ ఇంకైతే ఎండింగ్ అయితే వచ్చేసాం. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఎండింగ్ అయితే వచ్చేసాం. మొత్తం మీరు ఎచ్చరి నుంచి వచ్చిన అనేది చాలా బాగా దర్శనం అనేది జరుగుతుంది. మీరు 12 టైంకి రండి, చాలా బాగా జరుగుతుంది. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చి ఉండొచ్చు. వీడియో నచ్చినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రోజుకి వెళ్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ చేయండి. బై ఫ్రెండ్స్, వెళ్దాం. టేక్ కేర్. బై బై.